శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 13వ తేదీ ఆగస్ట్ 2025 బుధవారం నాటి దినఫలాలు. మేషరాశి వారికి లాభస్థానంలోని రాహు గారి యొక్క సంచారము, అలాగే చతుర్థ స్థానంలోని బుధుని సంచారము, షష్టంలోని కుజుని యొక్క సంచారము వెరసి ఈ మూడు గ్రహాల యొక్క ఉనికి ఉత్తమమైన ఫలితాలనే ఇస్తూ ఉంది. కానీ గురు శుక్రుల బలము లేదు, శనిగారి బలము లేదు, కేతు బలం లేదు. ఇన్ని పెద్ద గ్రహాల యొక్క బలాలు లేకపోవడం చేత వీరికి చాలా బలవంతంగా మనము బ్రతుకుని నడిపిస్తున్నాము అనేటటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. యోగా చెయ్యండి, ఏమి భయపడవద్దు. ఒక్కొక్కసారి గ్రహస్థితులు అనుకూలం ఉంటాయి, ఒక్కొక్కసారి అనుకూలం ఉండవు. దానికి మనము వేదన చెందాల్సిన అవసరం లేదు. ఏదైతే మన దగ్గర ఉన్నదో, ఏదైతే భగవంతుడు మనకి ఇచ్చాడో, ఏదైతే మన స్వయం కృషి ద్వారా మనం సంపాదించుకుంటున్నామో వీటన్నిటి పట్ల తృప్తి కలిగి ఉండండి. మీ ప్రయత్నాలు మీరు చేసుకుంటూ వెళ్ళండి, కానీ ఓర్పు తప్పదు. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు ఏమాత్రము అసహజనకంగా లేవు. ఇంకా కోర్టు కేసులు ఎవరికన్నా ఉన్నట్లయితే కొంత ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడుతోంది. అలాగే ఊహించని విధంగా ధనము ఆదాయం అనేది వచ్చేస్తోంది. కాకపోతే మీరు అనుకున్నంతగా రావట్ల. ఒక 10 రూపాయలు వస్తాయి అనుకుంటే అది ఎప్పుడో వస్తుంది, మీ అవసరానికి రాదు. అది కూడా 5 రూపాయలే వస్తుంది. అట్లాంటి పరిస్థితి అనమాట. అలాగే స్థాన చలనానికి అవకాశం ఉంది. ట్రాన్స్ఫర్స్ అయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది, లేదా నివాసమైనా మారుస్తారు. ఇది ఏ పక్క చూసినా ఒక్క పని కూడా మనకు అవ్వట్లేదు, చాలా నిరాశాజనకంగా ఉంది అనేటటువంటి పరిస్థితులే కనిపిస్తాయి. అయితే ఒక్కొక్క విషయాన్ని జాగ్రత్తగా ఆలోచించుకుంటూ వెళ్ళండి. ఇది చెప్పదగినటువంటి సూచన. మొండి బాకీలన్నీ వసూలవుతాయి. అలాగే కోర్టు కేసుల్ని వాయిదా వేసుకోండి, అవి మీకు ఉన్నట్లయితే. అన్నదమ్ముల సహాయ సహకారాలు అంతగా లేవు, అయితే మాతృవర్గ రీత్యా బాగుంది, కొంచెం కీర్తి ప్రతిష్టలు కనిపిస్తున్నాయి. ఇక ఏ పనైనా కావాలి అనుకుంటే కొన్నాళ్ళు మాతృమూర్తి గారి ద్వారా సహాయ సహకారాలు తీసుకుంటూ ఆ పనులు నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. మిగతా అన్ని విషయాలలోనూ ఓర్పు కలిగి ఉండాలి. గ్రహస్థితులు మీకు పూర్తిగా అనుకూలంగా లేవు. ఏదో 2-3 గ్రహాలు బాగున్నంత మాత్రాన చాలా చాలా బాగుంటుందని చెప్పడానికి రాదు. కాబట్టి నవగ్రహ స్తోత్ర పారాయణ చేసుకోండి, ఇష్టదేవత ఆరాధన చేయండి, నవధాన్యాలు దానం ఇవ్వండి, ఆకుకూరలు దానం ఇవ్వండి. ఇది కూడా చెప్పదగినటువంటి మంచి పరిహారంగా తెలియజేస్తూ ఉన్నాను. ఆశాజనకంగా లేదు కదా అని చెప్పి నిరాశగా ఎవరు ఉండద్దు. ఒక్కొక్కసారి గ్రహస్థితులు అలాగే ఉంటాయి, మళ్ళీ రేపి పాటికి బాగుంటాయి అని చెప్పి గుర్తెరగండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. వృషభ రాశి వారికి ఇటుపక్క ద్వితీయము, అటుపక్క ఏకాదశము రెండూ కూడా చాలా అత్యద్భుతంగా యోగిస్తున్నాయి. అలాగే తృతీయంలో కూడా రవి బుధులు యోగిస్తున్నారు. లాభస్థానంలో శని చంద్రుల యొక్క కలయిక కొంచెం మానసికమైన ఒత్తిడిని పెంచుతూ ఉన్నప్పటికీ, లాభస్థానంలో 2 గ్రహాల కూడిక వల్ల మీకు అధికమైన ఆదాయం వస్తుంది. ఊహించని విధంగా వస్తుంది, ధర్మబద్ధంగా వస్తుంది. మొండి బాకీలన్నీ వసూలైపోయాయి మనకి, అమ్మయ్యా అని మీరు సంతృప్తి పడే విధంగా బాకీలన్నీ వసూలైపోతాయి. ఉద్యోగ జీవితంలో కూడా ప్రశాంతత ఉంది. అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉంటాయి. కాకపోతే కోర్టు కేసుల విషయంలో మటుకు ఏది కూడా ఇంకా హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి. ఇది చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. అన్ని విధాలుగానూ బాగుంది. వివాహాది శుభకార్యాలు బాగుంటాయి, అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగుంటాయి, కుటుంబం బాగుంటుంది. అలాగే కొత్త కొత్త మిత్రులు మీకు పరిచయం అవుతూ ఉంటారు. వారితో అనుబంధం అనేది ఇంకా కొన్నాళ్ళు పోయిన తర్వాత పెరుగుతుంది. ఇప్పుడైతే పరిచయాలు ఉంటాయి. అలాగే ధనధాన్యాభివృద్ధి ఉంది. అశేషమైన కీర్తి మీ సొంతం అవుతుంది. లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ విడవకుండా చేయండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. మీ జీవితాశయ నెరవేరుతుంది. అందుకు తగ్గ కృషి చేయండి. ఖచ్చితంగా మీ కోరికలన్నీ కూడా మనసులో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నెరవేరేటటువంటి కాలం. శుభం. మిథున రాశి వారికి దశమ స్థానంలోని శని చంద్రులు వారి కలయిక వల్ల కొంచెం మానసికమైన ఒత్తిడి పెరుగుతుంది. కానీ దశమంలో శనిగారు బాగానే ఉంటారు, దశమంలో చంద్రుడు బాగానే ఉంటారు. అట్లాగా ఉద్యోగ జీవితంలో వీరికి కాస్త ఒత్తిడి ఉంటూ ఉన్నప్పటికీ బాగానే ఉంటుంది అని చెప్పచ్చు. అలాగే కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, అన్నదమ్ముల సహాయ సహకారాలు పెరుగుతాయి. కుటుంబ జీవితంలో
ప్రతి కుటుంబ సభ్యులు కూడా వీరికి సహకరిస్తాము అని చెప్తారు. కుటుంబ జీవితం బాగుంటుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత చాలా చాలా బాగుంది. మీ మాటకి విలువ పెరుగుతుంది, సంపదలు అనగురుతాయి. అలాగే సంతాన రీత్యా చాలా బాగుంటుంది. ప్రశాంతమైనటువంటి ట్రాన్స్ఫర్స్ మీకు అనుకూలిస్తాయి. ఈ ఈ క్రియ అంతా కూడా చాలా ప్రశాంతంగా జరుగుతుంది. ట్రాన్స్ఫర్స్ అనగానే ఎవరికైనా అమ్మో ఎక్కడికి వేస్తారో అనుకుంటారు, కానీ మీకు అనుకూలమైన ప్రదేశానికి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇది చెప్పుకోదగ్గ విషయం అన్నమాట. మాతృవర్గ రీత్యా కొన్ని జాగ్రత్తలు పాటిస్తూ ఉండండి. విద్యార్థులు మరింత కఠినతరం చేయాలి మీ విద్యని. తప్పనిసరిగా అభ్యాసం అనే దాన్ని ఎక్కువగా చేయాలి అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక మీ మనోబలం బాగా పెరిగి కార్యసిద్ధి కలుగుతోంది. ఏ పని అనుకున్నా కూడా దాన్ని చేయగలిగేటటువంటి కెపాసిటీ మీకు ఉంటుంది. అనేక విధాల చాలా చాలా బాగుంటారు అని చెప్పి తెలియజేస్తూ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, ధనము పెరుగుతుంది, పబ్లిక్ రిలేషన్స్లో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి, సహాయ సహకారాలు అందుతాయి. వారి నుంచి మీకు ఏదైనా నూతన వ్యాపారాలు ప్రారంభించాలి అనుకుంటే ప్రారంభించవచ్చు. పెట్టుబడులు ఇంకా వేరే పాత వ్యాపారాల మీద పెట్టుబడులు పెట్టాలి అనుకుంటే పెట్టవచ్చు. అనేక విధాల మీకు సంతృప్తి కలిగించే కాలంగా తెలియజేస్తూ ఉన్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోండి. అలాగే విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేయండి, మరింతగా శోభిస్తారు. శుభం. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి గురు శుక్రుల స్థితి వ్యయస్థానంలో ఉండి మీకు మంచి లాభకారిగా ఉన్నారు. అయితే ధనం ఎక్కువ ఖర్చు అవుతుంది. ఈ ఖర్చులో కూడా కొన్ని శుభమైనటువంటి కార్యక్రమాల మీద ఖర్చు పెడతారు. పెళ్లిళ్ళకి సహాయాలు చేయడం కానీ, లేదా స్థాన చలనాలు జరుగుతూ ఉన్నప్పుడు వాటికి సహాయాలు చేయడం కానీ, లేదా మీకే స్వయంగా స్థాన చలనం జరిగితే వాటి గురించి ఎక్కువ ధనాన్ని ఖర్చు పెట్టడం కానీ, దైవ కార్యాలకి ఖర్చు పెట్టడం కానీ, గృహ నిర్మాణాలకి ఖర్చు పెట్టడం కానీ, అలాగే మరమ్మతులకి ఖర్చు పెట్టడం కానీ, ఇలాంటి పరిస్థితి ఉండే అవకాశం ఉంది. ఇక కుటుంబంలో అంత పూర్తిగా సహాయ సహకారం లేదు. అన్నదమ్ములతో కొంచెం పర్వాలేదు, కుజుని యొక్క స్థితి బాగుంది. కానీ శనిగారి యొక్క దృష్టి పడుతూ ఉన్న కారణం చేత చాలా బాగుంటుంది అని చెప్పడానికి రావట్లే. బాగుందా అంటే బాగుంది అంతే. అలాగే మాతృవర్గ రీత్యా బాగుంది, సంతాన రీత్యా బాగానే ఉంది, రుణభారాల రీత్యా బాగానే ఉంది. భార్యాభర్తల అన్యోన్యత విషయంలో జాగ్రత్తగా ఉండండి. అలాగే దూర ప్రాంత ప్రయాణాల విషయంలో కూడా మరిన్ని జాగ్రత్తలు తీసుకొని వెళ్ళండి. పితృవర్గ రీత్యా చాలా మానసికమైన ఒత్తిడి ఉండడానికి అవకాశం ఉంది. కాస్త మీ తండ్రి గారిని లేదా తండ్రి తరఫు బంధువుల్ని కొంచెం ప్రశాంతంగా ఉంచేటట్టుగా మీ ప్రయత్నం మీరు చేయండి. ఉద్యోగ జీవితంలో ఓర్పు కలిగి ఉండండి. ఇవన్నీ కూడా చెప్పదగినటువంటి సూచనలుగా తెలియజేస్తూ ఉన్నాను. ఒక్కసారి నవగ్రహ హోమం చేసుకున్నందువల్ల చాలా చాలా ప్రశాంత జీవితం వస్తుందే తప్ప ఇక ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. శుభం. సింహరాశి. సింహరాశి వారికి గురు శుక్రుల బలం చాలా చాలా అభివృద్ధిని ఇస్తుంది, ఆర్థిక అభివృద్ధిని ఇస్తుంది. మరి మిగతా గ్రహాలు, మిగతా 7 గ్రహాలు అననుకూలంగానే ఉన్నాయి. ఈ 7 గ్రహాల యొక్క స్థితులు ఎప్పుడైతే అననుకూలంగా ఉన్నాయో హోమం చేసుకోండి. ఒక్కసారి నవగ్రహ హోమం చేసుకోండి. చాలా వరకు ఈ సమస్యలన్నీ ఎగిరిపోతాయి. ఎన్ని రకాల సమస్యలు ఉండడానికి అవకాశం ఉంది? ఆరోగ్యము, వ్యాపారము, అలాగే కుటుంబము, అలాగే కోర్టు కేసులు. ముందర ఈ 4 చాలా ప్రధానంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉండొచ్చు. కాబట్టి ఈ సమస్యల నుంచి గట్టెక్కాలి అంటే మీరు యోగా చేసి మానసికమైన ధైర్యాన్ని తెచ్చుకోండి. అలాగే హోమం చేసి కూడా మనోబలాన్ని పెంచుకోండి. ఇవి 2 కూడా చెప్పదగినటువంటి సూచనలు. ఇక ఊహించని విధంగా ధనలాభం వస్తుంది. అయితే ధనంతోనే అన్ని పనులు మనం జయించగలమా అంటే జయించలేము. కొన్ని మంచి మాటలు చెప్పాలి, కొన్ని చోట్ల అండాదండగా నిలబడాలి, కొన్ని చోట్ల సహాయాలు అందించాలి. కొన్ని చోట్ల మాత్రమే డబ్బు ఉపయోగపడుతుంది. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ మనోబలం పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి. యోగా చేయండి, హోమం చేయండి, మరింత మనశ్శాంతితో ఉండండి. శుభం. కన్యరాశి. కన్యరాశి వారికి శుక్రాచార్యుల వారి యొక్క స్థితి కానీ, రవి బుధుల స్థితులు కానీ చాలా బాగున్నాయి. అలాగే రాహు గారి యొక్క స్థితి కూడా బాగుంది. 4 గ్రహాల యొక్క ఉన్నతి బాగుంది అంటే అది చాలా బాగున్నట్టే లెక్క. కానీ ఇక్కడ ఒక చిన్న విషయాన్ని కూడా తెలియజెప్పుకోవాలి. రాశిలో ఉన్నటువంటి
కుజుడు రాశిని చూస్తూ ఉన్నటువంటి శనిగారు, వీరిద్దరూ కూడా ప్రమాదాలు సూచన అన్నమాట. ప్రమాదాలకి సూచన. అతి జాగ్రత్తలతో ఉండాలి. ఇదే జన్మజాతకంలో కూడా ఇలాంటి గ్రహస్థితిలో ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలి. అలా లేనివారు కొన్ని జాగ్రత్తలతో ఉండాలి. వాళ్ళకి ఏదైనా ప్రమాదం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. చిన్న చిన్న దెబ్బలు ఏమైనా తగలచ్చు. ఇది సూచిస్తుంది అన్నమాట. దూర ప్రాంత ప్రయాణాలను సూచిస్తూ, ప్రయాణంలో ఆటంకాలను సూచిస్తూ ప్రమాదాలు కూడా ఉంటాయి అని హెచ్చరిక చేస్తోంది. తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోండి. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. ఒక్కొక్కసారి మనకి అసలు ఎంత జాగ్రత్తగా నిదానంగా వెళ్తున్నామండి మేము పక్క నుంచి, అయినా కూడా చూడండి కాలు జారి పడ్డాము, ఎవరు అడ్డు రాలేదు అని చెప్తుంటారు. ఒక్కొక్కసారి అలాంటి పరిస్థితులు కూడా ఉంటాయి. కాబట్టి నడిచేటప్పుడైనా వాహనం మీదైనా జాగ్రత్తలు పాటించండి. మన చేతిలో ఉన్నది అదే. అలాగే అన్ని రకాల స్తోత్ర పారాయణాలు చేసుకోండి. ఇటు నవగ్రహాలకి చేసుకోండి, అటు గురువు గారికి చేసుకోండి, ఇటు శని గారికి చేసుకోండి, ఇటు కుజుడికి చేసుకోండి. అన్ని రకాలుగాను మీరు స్తోత్ర పారాయణాలు చేసుకున్నందువల్ల, ఇష్టదేవతారాధన చేసుకున్నందువల్ల చాలా వరకు ఈ సమస్య తగ్గిపోతుంది. ప్రశాంతంగా ఉంటారు. ఆదాయం బాగుంటుంది. ముఖ్యంగా పితృవర్గ రీత్యా బాగుంటుంది. ఇవి రెండు కూడా చాలా చాలా చెప్పుకోదగ్గ విశేషాంశాలు. ఊహించని విధంగా ధనలాభం ఉంటుంది. ఉద్యోగ జీవితంలో కూడా కాస్త స్థిమితం ఏర్పడుతుంది. అన్ని విధాలా బాగుందని చెప్పి తెలియజేస్తున్నాను. విష్ణు సహస్రనామ పారాయణ చేసుకోవడం ద్వారా మరింత మేలు కలుగుతుంది. శుభం. తులారాశి వారికి వీరు నక్కని తొక్కారు అని చెప్పచ్చు. అంత అదృష్టవంతమైన కాలము చాలా కాలంగా ప్రారంభమైపోయి కొనసాగుతూ ఉంది. అంటే ఇక్కడ షష్ఠ స్థానము శనిగారి చేతను చంద్రుడి చేతను యోగిస్తుంది. నవమ స్థానము గురు శుక్రుల చేత యోగిస్తుంది. దశమ స్థానం రవి గారి చేత బుధాదిత్య యోగం చేత యోగిస్తుంది. ఏకాదశము కేతువు చేత యోగిస్తుంది. 4 రాసుల్లో 7 గ్రహాల యొక్క ఫలితాలు అద్భుతంగా ఉన్నాయి అంటే ఎంత అదృష్టం. అదీ కాకుండా శనిగారి బలము గురువుగారి బలము 2 బలాలు దొరకడం అనేది అదృష్టం. అలాగే గురు శుక్రులు నవమ స్థానంలో ఉండి పంచమ దృష్టి చేత గురువుగారు తులా రాశిని చూస్తూ ఉండగా, రాస్యాధిపతి అయినటువంటి శుక్రాచార్యుల వారు కూడా కోణస్థానంలో ఉండడం, ఇవి ఏ పక్క నుంచి చూసినా అదృష్టమే అదృష్టం. ఒక్క విషయంలోనే జాగ్రత్త, కోర్టు కేసుల విషయంలో. ఇక మిగతా అన్ని విషయాల్లోనూ అనుకూలమైన ఫలితాలు వస్తున్నాయి. వృత్తి ఉద్యోగ వ్యాపార విశేషాలు బాగుంటాయి. ఉన్నతి కలుగుతుంది. ధన ఆదాయం పెరుగుతుంది. ఇంక్రిమెంట్లు పెరుగుతాయి. పరపతి పెరుగుతుంది. సన్మాన సత్కారాలు అందుకుంటారు. ఏ సమస్యకైనా మీరే మాకు జడ్జిమెంట్ ఇవ్వాలి అన్నట్టుగా మీ దగ్గరికి వస్తారు. అలాగే అనుకూలమైనటువంటి 7 గ్రహాల సంచారము మిమ్మల్ని చాలా చాలా ఉన్నత స్థాయిలో కూర్చోబెడుతుంది. వివాహం కాని వారికి వివాహం అవుతుంది. వివాహం అయిన వారికి సంతానం కలుగుతారు అనేటటువంటి ఆశాజనకమైన వార్త వింటారు. రాజకీయంగా బాగుంటుంది. రాజకీయ నాయకులకి బాగుంటుంది. కార్మికులకి, కర్షకులకి, నేత పని వారికి, చేతి వృత్తుల వారికి, ఇత్యాది వారందరికీ చాలా బాగుంటుంది. మాతృవర్గ రీత్యా బాగుంది. సంతాన రీత్యా బాగుంది. అయితే కోర్టు కేసుల విషయంలో మటుకు అధిక జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. అన్ని రకాలైనటువంటి అభివృద్ధి మీకు ఇప్పుడు కనిపిస్తుంది. లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ చేసుకోండి. శని కుజుల యొక్క స్తోత్ర పారాయణాలు కూడా చేసుకోండి. మరింతగా శోభిస్తారు. శుభం. వృశ్చిక రాశి వారికి ఏ గ్రహాల యొక్క అనుకూలత ఉంది అని తెలుసుకునేదానికన్నా అసలు ఏం పరిహారాలు చేసుకోవాలి అనేది చెప్పుకోవడం ముఖ్యం. అనేక రకాలుగా గ్రహస్థితులు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయి. ఒక్క కుజుడు చాలా బాగున్నారు, రాస్యాధిపతి, కానీ శనిగారి దృష్టి ఉంది. అన్ని విషయాలలోనూ జాగ్రత్త తీసుకోండి. వీలైతే నవగ్రహ హోమం చేసుకోండి. నవగ్రహ స్తోత్రాల పారాయణ చేయండి. నవధాన్యాలు పంచిపెట్టండి. కుటుంబ రీత్యా కానీ, అన్నదమ్ముల సహాయ సహకారాల రీత్యా కానీ, మాతృవర్గ రీత్యా కానీ, సంతాన రీత్యా కానీ, రుణభారాల రీత్యా కానీ, భార్యాభర్తల అన్యోన్యత రీత్యా కానీ, దూర ప్రయాణాల రీత్యా కానీ, ఉద్యోగ జీవితంలో కానీ, పితృవర్గ రీత్యా కానీ, మాతృవర్గ రీత్యా కానీ, మీరు ఏ అంశాన్నైనా తీసుకోండి, అసంతృప్తిగా ఉంటుంది. దీన్ని సంతృప్తి చేసుకోవాలి అంటే ఇప్పుడు చెప్పిన పరిహారంతో పాటుగా
యోగా కూడా చేయవలసిందిగా మరీ మరీ సూచన చేస్తున్నాను. యోగా చేసినందువల్ల చాలా వరకు మానసిక ప్రశాంతత పెరుగుతుంది. ముందరగా ఆత్మ సంయమన శక్తి ఏర్పడుతుంది. ప్రతిదానికి బేలగా అయిపోవడం, లేదా ఏదైనా ఆనందం వచ్చినట్టయితే చాలా చాలా పొంగిపోవడం, ఈ రెండూ కూడా బ్యాలెన్స్ అయిపోతాయి. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. పరిహారాలు పాటించండి, మనశ్శాంతిగా ఉండండి. శుభం. ధనస్సు రాశి వారికి అర్ధాష్టమ శని ఉన్నది. దీని గురించి ఏవైనా పరిహారాలు చేసుకోవాలా అంటే, గురువుగారి యొక్క బలము సప్తమ స్థానంలో ఉంటూ చాలా చాలా బాగుంటున్న కారణం చేత, అలాగే శుక్రాచార్యుల వారితో కూడా కలిసి ఉంటున్న కారణం చేత ఇక్కడ అనేక విధాలుగా మనోబలం పెరుగుతోంది. తృతీయంలో రాహు యోగిస్తున్నారు కాబట్టి. కానీ శనిగారికి మటుకు తైలాభిషేకాలు చెయ్యాలి. కనీసం నెలకొక్కసారైనా చేసుకోండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. గురుబలం ఉన్నప్పుడు శనిగారి యొక్క దుష్ట ఫలితం ఏదైతే ఉందో అది దాదాపుగా తగ్గిపోతుంది. అయితే అర్ధాష్టమంలో ఉన్నారు. ఏదైనా స్వగృహ నిర్మాణం చేపట్టాలి అనుకున్నవారు, అలాగే రుణభారాలు తగ్గిపోవాలి అనుకున్నవారు, ఉద్యోగ జీవితం ప్రశాంతంగా నడవాలి అనుకుంటున్నవారు, ఆరోగ్యరీత్యా కూడా మనకి బాగుండాలి, మనశ్శాంతిగా ఉండాలి అనుకుంటున్నవారు తప్పనిసరిగా శనిగారికి తైలాభిషేకం చేయించుకుంటూ వెళ్ళండి. ఇక కీర్తి ప్రతిష్టలు మీ సొంతం. పబ్లిక్ రిలేషన్స్ మంచి మంచి సహాయ సహకారాలతో ఉంటారు. అలాగే మీ మాట తీరు బాగుంటుంది, కుటుంబం బాగుంటుంది, సంతానం పుడతారు, జన్మిస్తారు అనేటటువంటి శుభవార్తలు వింటారు. భార్యాభర్తల మధ్య అనుబంధం బాగుంటుంది. వివాహం కాని యువతి యువకులకి వివాహం కుదురుతుంది. చాలా ఆశాజనకంగా ఉంటుంది. ధన ఆదాయం బాగుంటుంది. ధన ఆదాయం బాగుంటుంది. ఊహించని విధంగా ధనలాభాలు ఉంటాయి. కోర్టు కేసుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. అన్నదమ్ముల ఆస్తులు పంచుకునే విషయంలో అన్నదమ్ముల మధ్య భేదాభిప్రాయాలు రాకుండా చూసుకోండి. మీ మనోబలం సిద్ధిస్తోంది. చక్కటి కార్యసిద్ధి కలుగుతుంది. అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగుంటాయి. దగ్గరి బంధువుల యొక్క ఆప్యాయత ఆదరణలు బాగుంటాయి. దగ్గర ప్రయాణాలన్నీ లాభిస్తాయి. ఇవన్నీ కూడా చాలా చాలా అద్భుతంగా ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ, దైవ కార్యాలు చేస్తారు, దైవ సేవ చేస్తారు, దైవ ఆశీస్సులు పొందాము అన్నంత తృప్తితో ఉంటారు. శుభం. మకర రాశి వారికి శనిగారి యొక్క స్థితి బాగుంది, చంద్రుని యొక్క స్థితి బాగుంది. మరి మిగతా గ్రహాల అనుకూలత ఏ విధంగా? అననుకూలతే ఉంది. శనిగారు బాగున్నారు, తృతీయంలో చంద్రుడు బాగున్నారు కదా అని మనకి చాలా చాలా బాగుంటుందని చెప్పడానికి రాదు. వారి ఇద్దరి కలయిక చేత మానసికమైనటువంటి వ్యధ ఏర్పడేటటువంటి అవకాశం ఉంది. దీన్ని జాగ్రత్తగా గమనించుకోవాల్సిందిగా సూచన చేస్తూ ఉన్నాను. మనస్సంకల్పాలు నెరవేరుతాయి. చక్కగా సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు. పెద్దలని సేవిస్తారు. అలాగే గురువుల్ని సేవించడానికి కూడా సమాయత్తం అవ్వండి. ఇది చెప్పదగినటువంటి సూచన. వీలైతే ఆశ్రమాలకు వెళ్ళి సేవ చేయండి, ఆలయాలకు వెళ్ళి సేవ చేయండి, దైవారాధన చేయండి, అలాగే ఆలయ దర్శనం చేసుకోండి, నవగ్రహ ఆరాధన చేయండి, శివారాధన చేయండి. మీకు మరింతగా మేలు కలుగుతుంది. శని చంద్రుల బలము మాత్రమే ఉంది కదా అని నిరుత్సాహపడవద్దు. కొన్ని మొండి పనులు తీరిపోతాయి, మొండి బాకీలు వసూలవుతాయి. అలాగే దూరమైనటువంటి స్నేహితులు కానీ బంధువర్గం కానీ తిరిగి మళ్ళీ దగ్గర అవుతారు. స్నేహితుల యొక్క ఆదరణ బాగుంటుంది. మనోబలం పెరుగుతుంది. అన్ని విధాల మనోబలం పెరుగుతుంది. దీనిని దృష్టిలో పెట్టుకోండి. చెప్పిన పరిహారాలు చేసుకోండి. వీలైనంత వరకు మౌనంగా ఉండండి. అధికమైనటువంటి ఫలం పొందుతారు. శుభం. కుంభరాశి వారికి గురు శుక్రుల యొక్క సంచారం బాగుంది. పంచమ స్థానంలో, షష్ఠ స్థానంలో రవి బుధుల సంచారం బాగుంది. 4 గ్రహాలు బాగుంటూ ఉన్నాయంటే అనేక విధాలా బాగుంటుంది. ఒక పక్క ఏలినాటి శని జరుగుతూ ఉన్నది. అయినా కూడా గురుబలం ఉంటూ ఉన్న కారణం చేత మీరు అనేక విధాలుగా సమస్యల్ని ఎదుర్కోగలిగేటటువంటి మానసిక స్థైర్యంతో ఉంటారు. సాక్షాత్తు గురువు గారి యొక్క అభయహస్తం మీ మీద ఉన్నది కాబట్టి ఏ పనికైనా ఏ సమస్యకైనా సత్వరమైన ఆలోచనలు చేసి ఒక చక్కటి నిర్ణయాన్ని తీసుకుంటారు. ఈ నిర్ణయానుసారమే అమలు చేసుకుంటారు. అమలు జరిగిందంతా కూడా మీకు తృప్తిగా అనిపిస్తుంది. ఇదే ఇప్పుడు చెప్పదగినటువంటి సూచన. పంచమ స్థానంలో గురువుగారు ఉన్నన్నాళ్ళు మీకు ఇదే అనుభూతి కలుగుతూ ఉంటుంది. అనేక విధాల సమస్యలు చుట్టుముడుతూ ఉంటాయి. మీ ధైర్య సాహసాల వల్ల వాటిని ఆలోచనలతో చక్కగా ఆచరణతోనూ అధిగమించేస్తారు. రుణభారాలు తగ్గుతాయి. అనుకోని విధంగా ధనం వస్తుంది.
ఇంకా కార్యసిద్ధి కలుగుతుంది, విజయావకాశాలు ఉంటాయి. ఇవన్నీ కూడా చెప్పదగినటువంటి సూచనలే. జాగ్రత్తల అంశం ఏమిటి? రాశిలోనే రాహు గారు ఉన్నారు, సప్తమంలో కేతు ఉన్నారు. ఏ ఇద్దరి మధ్య సంబంధ బాంధవ్యాలనైనా వాటిని ఏదో విధంగా తగ్గించేయడంలో వీళ్ళు సిద్ధహస్తులు. ఎక్కువగా ఎవరితోనూ ఎఫెక్షనేట్గా ఉండనివ్వరు. అనేక విధాలుగా మీరు ఇప్పటి వరకు గూడు కట్టుకున్నటువంటి ఆప్యాయతానుబంధాలు పోకుండా ఉండాలి. ఎవరితో అయినా అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, తల్లిదండ్రులు, భార్యాభర్తలు, పిల్లలు, ఎవరినైనా తీసుకోండి, స్నేహితులు, తోటి ఉద్యోగస్తులు, ఎవరినైనా తీసుకోండి, ఏదైనా ఒక చిన్న మాట తేడా రావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి అతి జాగ్రత్తగా ఉండడం కోసం యోగా చెయ్యండి. ఇక మానసిక ఒత్తిడి తగ్గుతుంది, మంచి మనోబలం సిద్ధిస్తుంది. అలాగే అన్నదమ్ముల సహాయ సహకారాలని కూడా ఎక్కువగా మీరు ఆలోచించవద్దు, ఆశపడవద్దు. వీరికి సంబంధించి కోర్టు కేసులు ఏమన్నా ఉన్నట్టయితే మరింత జాగ్రత్తలు పాటించండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. మిగతా అన్ని విషయాలలోనూ అలాగే ఓర్పు కలిగి ఉండండి, శివారాధన చేయండి. అనేక విధాలుగా మీకు మనోబలం పెరుగుతుంది, దైవ కార్యాలు చేస్తారు, దైవబలం పెరుగుతుంది, చాలా చాలా అభివృద్ధి కలుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాను. శుభం. మీనరాశి. మీనరాశి వారికి చంద్రుని యొక్క స్థితి చాలా చాలా బాగుంటూ ఉన్నది. అలాగే శుక్రాచార్యుల వారు మంచి శుభ ఫలితాలను ఇస్తున్నారు. అలాగే కేతువు శుభ ఫలితాలను ఇస్తున్నారు. రుణాలు తీరడానికి చాలా వరకు ధనం అనేది మీకు అందుబాటులోకి వస్తుంది. ఇది చాలా విచిత్రంగా అనిపిస్తూ ఉంటుంది. మిగతా గ్రహాల యొక్క బలాలు లేవు, ఏలినాటి శని జరుగుతూ ఉంది. అదే ప్రకారంగా రాశిలోనే శని గారు ఉన్నారు. ధనం ఏ రూపకంగా వస్తుంది? ద్వితీయాధిపతి సప్తమంలో ఉంటూ శనిగారి దృష్టిలో ఉన్నారు. ఇది చాలా విచిత్రమైనటువంటి పరిస్థితి. ఆదాయం ఏం పెరగదు, కానీ రుణాలు అనేది తీరుతూ ఉంటాయి. తల్లిదండ్రుల యొక్క సహాయ సహకారాలు బాగుంటాయి. ఉద్యోగ జీవితం బాగుంటుంది. విందు వినోద కాలక్షేపాలు చేస్తూ ఉంటారు, మృష్టాన్న భోజనాలు చేస్తూ ఉంటారు. అలాగే కోరుకున్న జీవితం మనకి ఏర్పడబోతోంది అనేటటువంటి సంకల్పంతో ఉంటారు. మానసిక ఒత్తిడికి గురి అవుతూ ఉంటారు. కోర్టు కేసులు ఉంటాయి, లేదా పై అధికారులతో అంత కోఆపరేషన్ ఉండదు. ఇవన్నీ మీకు మానసిక ఒత్తిడికి గురి చేస్తూ ఉంటాయి. అయినప్పటికీ మీకు రావాల్సిన ధనం వస్తుంది. తీర్చవలసినటువంటి రుణభారం ఏదైతే ఉందో ఆ భారం దిగిపోతుంది. ఖచ్చితంగా రుణాలు తీర్చగలుగుతారు. ఇది చాలా విచిత్రమైనటువంటి పరిస్థితి అన్నమాట. ఆదాయం లేకుండా రుణాలు ఎలా తీరుస్తామండి అని మీకు ఒక సందేహం రావచ్చు. కానీ ఎప్పుడో ఏదో రావాల్సిన ధనం టప్పని వచ్చేస్తుంది. రాగానే ఈ డబ్బులు తీసుకెళ్ళి అక్కడ లోన్స్కి తీర్చుకుంటారు. ఇలాంటి పరిస్థితి. మిగతా అన్ని విషయాలలోనూ ఎట్టి పరిస్థితుల్లో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ రీత్యా కానీ, అన్నదమ్ముల సహాయ సహకారాల రీత్యా కానీ, సంతానం రీత్యా కానీ, అలాగే భార్యాభర్తల యొక్క అన్యోన్య జీవితం రీత్యా కానీ, దూర ప్రాంత ప్రయాణాల రీత్యా కానీ, ఇక స్థాన చలనాలు ఉండేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ స్థాన చలనం రీత్యా కానీ తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోండి, ఓర్పు కలిగి ఉండండి. అలాగే కోర్టు కేసుల విషయంలో వీలైనంత వరకు వాయిదా తీసుకోవడం చాలా చాలా మంచిది అని చెప్పి మరీ తెలియజేస్తూ ఉన్నాను. శని కుజ స్తోత్ర పారాయణాలు తప్పనిసరిగా చేసుకోండి. అలాగే ధనము వ్యయం విషయంలో అధికంగా బాధ్యతలు పడతాయి, ధనం ఖర్చు అవడానికి అవకాశం ఉంది. యోగా చేసి మానసికమైనటువంటి దృఢత్వాన్ని పెంపొందింపజేసుకోండి. ఒక్కసారి శనిగారికి పరిహారార్థం తైలాభిషేకం చేయించండి, చాలా బాగుంటుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. సర్వే జనా సుఖినో భవంతు.